ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు షీట్స్ ఇవ్వబడినాయి. మనం హెబ్రీయులకు రాసిన గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉంటున్నాం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అయితే ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకునబోతుంటున్నాం. అయితే మళ్ళీ 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్న భాగాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు యేసు క్రీస్తుని మన సొంత రక్షకునిగా ఎందుకు అంగీకరించాలి అనేది మనం నేర్చుకున్నాం. ఎందుకని అంటే యేసు క్రీస్తు దేవుడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవది, యేసు క్రీస్తు తప్పకుండా తీర్పు తీస్తాడు. అందుకని ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటావు అని అంటున్నాడు అక్కడ భక్తుడు. మళ్ళీ రెండవది చూస్తుంటే యేసు క్రీస్తు సువార్తను దృఢపరిచాడు. అందుకని యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మళ్ళా 2వ భాగం చూస్తుంటే 2వ అధ్యాయము 2వ భాగంలో మనం చూస్తుంటే 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుడే మానవునిగా వచ్చాడు. గాడ్ బికేమ్ మ్యాన్. ఎందుకని యేసు క్రీస్తు దేవుడిగా ఉండి మానవునిగా వచ్చాడు అని అంటే రెండు విషయాలు, 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం అంతకుముందు బుధవారం. మనం కోల్పోయిన అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి, రెండవది చూస్తుంటే మనల్ని మహిమకు వారసులుగా చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక 2 విషయాలు అదే భాగం నుంచి మనం నేర్చుకుందాం. దేవుడే మానవునిగా వచ్చాడు. ఎందుకు దేవుడే మానవునిగా వచ్చాడు అనంటే అక్కడ 2 విషయాలు రాయబడి ఉన్నాయి. అపవాదిని ఓడించి మనలను మరణం అనే దాస్యం నుంచి విడిపించడానికి. మళ్ళా చూస్తుంటే మనకు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడిగా ఉండడానికి యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు. మరొకసారి వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతియు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న భాగం ఏమిటంటే దేవుడే మానవునిగా వచ్చాడు. 2 విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు 3-4 విషయాలు నేర్చుకుందాం. ఏంటి మనం నేర్చుకున్న 2 విషయాలు అంటే, ఎందుకు దేవుడే మానవునిగా వచ్చాడంటే మనం కోల్పోయిన అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి ఆ దేవుడే మానవునిగా వచ్చాడు. రెండవదిగా మనం నేర్చుకున్నట్టే మనల్ని మహిమకు వారసుల్నిగా చేయడానికి ఆయన మానవునిగా వచ్చాడు. మూడవదిగా చూస్తుంటే అపవాదిని ఓడించి మనలను మరణం అనే దాస్యం నుంచి విడిపించడానికి ఆయన మానవునిగా వచ్చాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ అంటున్నమాట, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. ఆ పిల్లలు ఎవరు? మనము. ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడైన. ఎవరైనా? యేసు క్రీస్తు. మనం రక్తమాంసంలో ఉన్నాము గనక ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు రక్తమాంసంలో ఎందుకు పాలువాడాయను? యేసు క్రీస్తు ఎందుకు శరీరధారిగా వచ్చాడు అంటే ఇక్కడ చదువుకున్న ఇక్కడ భాగంలో చూస్తుంటే 2 విషయాలు మాట. ఎందుకంటే మరణం యొక్క బలము గల వానిని ఓడించడానికి, రెండవదిగా చూస్తుంటే మరణం అనే భయము చేత ఉన్న వారిని విడిపించడానికి. ఇప్పుడు మరణం యొక్క బలము గలవానిని ఎవరు? మరణం యొక్క బలం గలవాడు ఎవరు? అపవాది. ఓకే, మన యొక్క భాగంలో చూస్తుంటే ఇక్కడ మరణం యొక్క బలము గలవానిని ఓడించడానికి. మరణ జీవాలు ఎవరి చేతులు ఉన్నాయి? దేవుని చేతులు ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తుంటే మరణం యొక్క బలం గలవాడు అపవాది అని అంటున్నారు. వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము డిట్రోనమీ చాప్టర్ 30:20. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే
మన ప్రాణానికి దీర్ఘాయువుకి అంటే మన ఆయుష్కి మూలం ఎవరు? యెహోవాయే దేవుడే అని వాక్యం తెలియజేస్తున్నమాట. మరొక వాక్యాన్ని అదే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేను. ఇక్కడ చూస్తుంటే మృతి పొందించువాడును బ్రతికించువాడును నేనే. అంటే జీవ మరణాలు దేవుని చేతులు ఉన్నాయి. మరలా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు. అంటే మరణ జీవాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. అపవాది మన యొక్క జీవితాన్ని తీసుకోలేదు, మనల్ని చంపలేదు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నా. దేవుని అనుమతి లేకోకుండా అపవాది మన ప్రాణాన్ని తీయలేడు. ఎలా చెప్పగలుగుతాం? యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నీ వశంలో ఉన్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదు అని అపవాదికి సెలవీయగా ఆయన యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళిన అతని ప్రాణానికి మాత్రం ఏ హాని చేయవద్దు. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రం నేను ముట్టవద్దని సెలవిచ్చెను. అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. ఇక శ్రమ పెడితే శ్రమ పెట్టు, కానీ ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. అంటే అపవాది మన ప్రాణాన్ని తీసివేయడానికి అంటే మనల్ని చంపేయడానికి అధికారం లేదు. మరణ జీవాలు ఎవరి చేతులు ఉన్నాయి? దేవుని చేతులు ఉన్నాయి. అందుకని మృతి పొందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే అని అన్నాడు ఆయన. అంటాడు మన యొక్క ఆవిష్కారానికి మూల కారణం దేవుడే అని వాక్యం తెలియజేస్తున్నమాట. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏమని రాయబడి ఉందనంటే, అపవాది ఏంటండి ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు మరణం యొక్క బలము గలవానిని అని అంటున్నాడు. ఎవరు మరణం యొక్క బలం గలవాడు? ఎవరు ఇక్కడ? అపవాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపానికి మూల కారకుడు అపవాది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అక్కడ చూస్తుంటే ఆది నుండి వాడు నరహంతకుడు. అంటే పాపము ఎవరి మూలంగా వచ్చింది అని ఇక్కడ చూస్తుంటే అపవాది నుండి పాపము వచ్చింది. అంటే అపవాది పాపానికి మూల కారకుడు అది జ్ఞాపకం చేస్తుంటున్నాను. అది వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. మళ్ళీ ఇంకో మాట తెలియజేస్తున్న మాట, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, రోమా 5:12,
రోమీయులకు రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. రండి, పాపం వల్ల వచ్చి జీతం మరణం. అందుకని ఇక్కడ చూస్తుంటే పాపం వల్ల వచ్చి పాపానికి మూలకారకుడు అపవాది గనుక అక్కడ అంటున్న మాట ఏంటంటే మరణం యొక్క బలము గల వానిని ఓడించడానికి యేసు క్రీస్తు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ఆయన కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు యేసు క్రీస్తు. ఆయన అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అపవాదిని తన యొక్క మరణ పునరుద్ధానాల చేత యేసు క్రీస్తు ఓడించాడు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరలా అక్కడ చూస్తుంటే మరణం అనే భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రాజ్యాలను జయించిన వారు ఉన్నారు, కానీ మరణాన్ని జయించిన వారు లేరు. చక్రవర్తులుగా పిలబడిన వారు మరణం ముందు ఓడిపోయారు. ప్రధానమంత్రులుగా పిలబడిన వారు మరణం ముందు ఓడిపోయారు. ఇంకా చూస్తుంటే మా కోటేశ్వర్లుగా పిలబడిన వారు మరణం ముందు ఓడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం అనేది ప్రతి ఒక్కరిని భయపెడతా ఉంది. మరణం అంటే భయపడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా చచ్చిపోవాలి అని కోరుకుంటారా? ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి, ఏ వయసులో ఉన్నా బ్రతకాలి అని కోరుకుంటారన్నమాట. మానవుడు అన్నిటినీ జయిస్తూ ఉన్నాడు, కానీ ఎక్కడ ఓడిపోతున్నాడు? మరణం దగ్గర. మరి చరిత్రలో అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఆయన ఉన్నాడు, 33 సంవత్సరాలే బ్రతికాడు మాట. ఆయన గురించి చదువుతూ ఉంటే మరి ఆయన అపజయాన్ని ఎరగనవాడు ఆ చక్రవర్తి. ఆయన ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన దగ్గర ఆయన అలా రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు సముద్రం వచ్చిందంట. ఆ సముద్రం చూసి 2 చేతులు పైకెత్తి, ఓ సముద్రమా నీవే గనక ఇంకో రాజ్యం అయితే నిన్ను కూడా జయించేసేవాడిని అన్నాడు. ఆఖరికి చిన్న దోమ కుట్టి చచ్చిపోయాడు అలెగ్జాండర్ ద గ్రేట్. మరణం ముందు ఓడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏమిటి అంటే భయం అంటే మరణం. అయితే మరణం అనే భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి యేసు క్రీస్తు శరీరధారికి లోకంలోనికి వచ్చారు. యేసు క్రీస్తు లోకంలో ఆయన శరీరధారిగా పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి మనందరి కోసం కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు. ఆయన అంటున్న మాట యోహాను సువార్త 14:19 చదువుకుందాం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు. నేను జీవించున్నాను గనుక. ఆయన అంటున్న మాట ఏంటంటే నేను మరణాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు. ఇక మరణానికి మీరు భయపడని అవసరం లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ అది యోహాను సువార్త 11:25 కూడా మనం చదువుకుందాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. యేసుక్రీస్తు అంటున్న మాట, పునరుత్థానమును జీవమును నేనే, ఆయన యందు విశ్వాసముంచున్నవాడు మరెన్నటికి చనిపోడు. అంటే ఒకవేళ శారీరకమైన మరణం మనకున్నా ఏంటంటే మరలా మనం తిరిగి లేపబడతాం. అదే సంఘటనను అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోని సంఘానికి రాస్తూ ఉంటారు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం మీకు ఈ మాటలు రాస్తుంటున్నాను. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు చనిపోతే మరలా మీరు తిరిగి లేస్తారు.
అనేది అక్కడ తెలియజేస్తున్నమాట. 4 అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు. అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి ఉన్న నిరీక్షణ ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. మనకి ఇక్కడ వాక్యం ఉంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడిన మాటను చదువుకుందాం. పంపబడును గాక, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఇక్కడ చూస్తుంటే రాయబడిన మాట అంటే మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. అంటే యేసు క్రీస్తు మరణాన్ని జయించారు గనక ఆయన ఏంటంటే మనల్ని మరణం అనే దాస్యం నుంచి విడిపించడానికి అంటున్నమాట. ఆయన అందుకని మనకేముందంటే జీవంతో కూడిన నిరీక్షణ. ఏంటి ఆ జీవంతో కూడిన నిరీక్షణ అంటే, నా ప్రభు, నేను నమ్మిన దేవుడు మరణాన్ని గెలిచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నేను ఈ లోకయాత్రను ముగించినా నేను కూడా తిరిగి లేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిరీక్షణ నీకున్నదా? ఆ నిరీక్షణ నీకు లేకపోతే ఇంకా ఏంటంటే మరణం అంటే భయం, భయం, భయంతో జీవిస్తావు. ఏమో నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానని నిరీక్షణ లేకపోతే మరణం అంటే భయపడతాం. నిజంగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఆయనే నా ప్రభు, ఆయనే నా దేవుడని ఆయన విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉంటే ఏంటంటే ఒక నిరీక్షణతో నడుస్తున్న ఈ లోకయాత్రను ముగించినా నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. అదే మన నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర అపోస్తలుడైన యోహాను గారి గురించి చెప్తూ ఉంటుంది. ఏంటంటే అపోస్తలుడు యోహాను గారిని పట్టుకుని రోమా సైనికులు అంటారంట, యేసు క్రీస్తుని నీవు తిరస్కరించు, లేకపోతే నిన్నిక్కడే చంపేస్తాం అని అన్నప్పుడు అపోస్తలుడు యోహాను గారు అంటారంట, ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ ఆన్ ది ఎర్త్ ఐ విల్ ఓపెన్ మై ఐస్ ఇన్ హెవెన్. అంటే నేను భూమి మీద కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమనే దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి యేసు క్రీస్తు శరీరధారిగా మానవునిగా వచ్చాడని జ్ఞాపకం చేస్తుంటున్నాను. నువ్వు చెప్పగలవా? నాకు నిరీక్షణ ఉంది, జీవంతో కూడిన నిరీక్షణ ఉన్నది. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, ఎప్పుడైనా ఈ లోకయాత్ర నేను ముగించాలి, ముగిస్తే నా ప్రభు దగ్గర ఉంటాను. ఆ నిరీక్షణ నీకున్నదా? లేకపోతే నువ్వింకా ఏంటంటే యేసు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించలేదేమో. ఒకవేళ రక్షించబడి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, ఇంకా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందలేకపోతున్నావేమో. ఇంకా వాక్యంలో నువ్వు అభివృద్ధి చెందాలి అని దేవుని సావుకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే మనం 3వ విషయాన్ని నేర్చుకుంటున్నాం. అపవాదిని ఓడించి మనలను మరణమనే దాస్యం నుంచి విడిపించడానికి ఆయన మానవునిగా వచ్చాడు. ఇక చివరిగా దేవుడే మానవుడు ఎందుకు వచ్చాడు అనేది మనం చూస్తూ ఉంటే, మరి చివరిగా చూస్తే ఆయన మనకు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకునిగా ఉండడానికి ఆయన మానవునిగా వచ్చాడు. 17-18 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 17వ వచనంలో రాయబడిన మాట, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై యేసు క్రీస్తు ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై వచ్చారు అనేది మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు.
అంటే మన యొక్క పాపాలకు పరిహారం ఎలా కలుగుతుందంటే యేసు క్రీస్తు ద్వారానే. కొంతమంది అనుకుంటారు నీతి క్రియలను బట్టి నా పాపాలకు పరిహారం కలుగుతుంది అనుకుంటారు. నా మంచి క్రియలను బట్టి నా పాపాలకు పరిహారం కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న మాట, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఇక్కడ చూస్తుంటే మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక అంటే మన నీతి క్రియలు బట్టి ఏమాత్రం కూడా మనం రక్షించబడలేం అనేది వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనం చూస్తుంటే మళ్ళీ ఎలాగంటే కేవలం యేసు క్రీస్తు ద్వారానే మనకి రక్షణ. ఆయన అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరు కూడా చేరలేరు. ఆయనే మార్గం. మళ్ళీ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, పైన ఆకాశం అందే కానీ మరి ఎవరి వలన రక్షణ కలుగుదు కానీ ఈ నామములోనే రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి ఎవరి ద్వారా కూడా రక్షణ లేదు, కేవలము యేసు క్రీస్తు ద్వారానే అనేది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నమాట, ప్రజల పాపములకు పరిహారము కలుగజేయడానికి అని మరలా అంటున్నమాట. దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శ్రమ పడిన వారిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఆయన శోధించబడ్డాడు. ఇక్కడ అంటున్నమాట, ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన శోధించబడ్డాడు గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే మన వలె ఆయన రక్తమాంసంలో పాలువాడాయను. యేసు క్రీస్తు ఆకలిగొన్నాడు, యేసు క్రీస్తు అలసిపోయాడు, యేసు క్రీస్తు హేళన చేయబడ్డాడు, యేసు క్రీస్తు అవమానపరచబడ్డారు. అని ఇక్కడ అంటున్న మాట, శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఈ జ్ఞాపకం చేస్తాను, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక యాజకుని, అదేవిధంగా మన యొక్క ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తుని మధ్య ఉన్న వారిద్దరి మధ్య ఉన్న ఒక పోలికను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే అక్కడ ఎల్కానా అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉంటారు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు పెనిన్నా, రెండవ ఆమె పేరు హన్నా. అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి పిల్లలు లేరు. అయితే ఈ పెనిన్నా హన్నాని హేళన చేయడం, మరి అవమానపరచడం, సూటిపోటు మాట్లాడడం అలా చేస్తూ ఉంది. అయితే హన్నా మరి చూస్తుంటే ఎంతో వేదనతోటి, ఎంతో మరి బాధతోటి, దుఃఖంతో ఉన్నది మాట. అయితే ఆ బాధ వేదనతోటి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. వాక్యం చదువుకున్న 1వ అధ్యాయము 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా అగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా
ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ హన్న ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది అంటే బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఎంతగా చూస్తుంటే అక్కడ రాయబడిన మాట, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుండెను. అంటే లోపలే కుమిలిపోయి ఏడుస్తూ ఉంది. ప్రభువా, ఒక మగబిడ్డను దయచేయండి అయ్యా, మగబిడ్డను దయచేస్తే నీకే ఇచ్చేస్తాం మరలా. ఏంటంటే పిల్లలు లేరు అని నింద పోవడానికి అట్లీస్ట్ ఒక బాబుని మాకు దానికి దయచే ప్రభా అని దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె అలా మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే మరి ప్రధాన యాజకుడైన ఏలి ఆమె నోరును కనిపెడతా ఉంటున్నాడంట. కనిపెడుతూ ఉండి అప్పుడు ఏమంటున్నాడు చూడండి, మనం చదువుకుందాం 12వ వచనం నుంచి. ఏలైనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీ మత్తురాలవైందువు, నీవు ద్రాక్షరసుని యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. చూడండి, యాజకుడు ఆ హన్నాని కనిపెడుతూ ఉంటున్నాడు. హన్నా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచున్నాయి కానీ స్వరం వినబడట్లేదు. కుమిలిపోతా ఉందన్నమాట. లోపల కుమిలిపోయి ఏడుస్తూ ఉంది. అయితే ఏలి అర్థం చేసుకున్నాడా? ఆ యాజకుడైన ఏలి అర్థం చేసుకోలా. ఆమె అంటున్నాడు, ఎంతవరకు నీ మత్తురాలేంట. అక్కడ అంటున్న మాటలు చూడండి, ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని ఎంతవరకు నీ మత్తురాలు అయిందువు, నీవు ద్రాక్షరసం యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. ఆమె ఎందు నిమిత్తమే ఏడుస్తుందో, ఎందు నిమిత్తమే ఆమె కుమిలిపోతుందో, బహు దుఃఖంతో ఉన్నదో ఈ యాజకుడైన ఏలి అర్థం చేసుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలకు వస్తే అక్కడ రాయబడిన మాట 18వ వచనాన్ని మనం చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్న మాట, కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి, యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. ఆయనకు శ్రమ అంటే ఏంటో తెలుసు, ఆయనకు అవమానం అంటే ఏంటో తెలుసు, ఆయనకు హేళన అంటే ఏంటో తెలుసు. ఆయన శోధింపబడ్డాడు గనుక హేళన చేయబడుతున్న వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నిజంగా ఆయన శోధింపడ్డా, హేళన చేయబడ్డా? వాక్యం చదువుకుందాం చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 67-68 వచనాలు చదువుకుందాం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఇక్కడ హేళన చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉంటున్నారు. ఆయన కొట్టి గుద్ది, నిన్నెవరు కొట్టారో ప్రవచించు, చెప్పు అని హేళన చేస్తూ ఉంటున్నారు. మరలా రాయబడిన మాట చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 63వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు వినుచున్నారు కారా, మీకేమి తోచున్నదని అడుగగా, వారందరూ మరణమునకు పాత్రుడైన ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుక వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొని. చూడండి, యేసుక్రీస్తుని అవమానపరుస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు అన్యాయమైన తీర్పు గుండా వెళ్ళారు. అంటే ఏమాత్రం అన్యాయం చేయకపోయినా అన్యాయమైన తీర్పు గుండా వెళ్ళారు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అవమానకరమైన పని చేయకపోయినా అవమానాలు గుండా వెళ్ళారు యేసుక్రీస్తు. ఆయన కొట్టబడ్డారు,
అందుకని అంటున్న మాట ఏంటంటే మన మన ప్రధాన యాజకుడు ఎవరంటే ఆయన కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. ఆయన శోధింపబడ్డాడు గనక శోధింపబడుచున్న వారికి సహాయం చేయగలవాడు. ఒకవేళ నీవు శ్రమల గుండా వెళ్తూ ఉంటే నిన్ను అర్థం చేసుకునేవాడు యేసు క్రీస్తు. ఒకవేళ నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, లేకపోతే పాస్టర్ గారు సంఘస్థులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. నీకున్న కష్టాలు, నీకున్న శ్రమలు, నీకున్న బాధలు ఎవరు నేను అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా నిన్ను అర్థం చేసుకునేవాడు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఏంటంటే అన్యాయమైన స్థితి గుండా వెళ్తూ ఉండవచ్చు, దేవుడు నేను అర్థం చేసుకునేవాడు. ఏలీ వలె, ఏలీ అనే ప్రధాన యాజకుడు వలె కాదు, మనం ఆరాధిస్తున్న ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఏలీ ఈయన హన్నాని అర్థం చేసుకోలేకపోయాడు. హన్నాతో అంటున్నాడు, ఇంకా మత్తురాలు అయింటావు, ఎందుకు అలా మత్తురాలు అయిందాం అని అంటున్నాడు మాట. అంటే అన్న దేని గురించి దుఃఖపడుతుందో వేదన పడుతుందో అర్థం చేసుకోలేకపోయాడు ఏలీ అనే యాజకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనల్ని అర్థం చేసుకునేవాడు, మనకి సహాయం చేసేవాడు. ఒకసారి కొంతమంది అంటూ ఉంటారు, మా అత్తగారు నన్ను అర్థం చేసుకోదండి, లేకపోతే నా కోడలు నన్ను అర్థం చేసుకోలేదు అని అత్తగారు చెప్తూ ఉండవచ్చు. లేకపోతే నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకున్న కష్టాలు ఎవరితో చెప్పుకోను, ఎవరు నన్ను అర్థం చేసుకునే స్థితిలో లేరు అని నువ్వు చాలా దుఃఖంలో ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే మనల్ని అర్థం చేసుకునే ప్రధాన యాజకుడు మనకున్నాడు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనం ఒకవేళ పైకి చెప్పలేకపోయినా లోపల లోపల కుమిలిపోతున్నా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తుతోటి చెప్పినప్పుడు ఆయన మనల్ని అర్థం చేసుకుని తప్పకుండా మనకి సహాయము చేసేవాడు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎందుకంటే ఆయన శోధింపబడ్డాడు, శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు ఆయన కదండి. ఏంటంటే ఆ శ్రమల గుండా, ఆ కష్టాల గుండా వెళ్ళినప్పుడే ఏంటంటే ఆ వ్యక్తి ఎటువంటి కష్టాలు గుండా వెళ్తున్నాడో ఆ వెళ్ళిన వ్యక్తి అర్థం చేసుకోగలడు. అవునంటారా? అందుకని వాక్యం చదువుకున్న తర్వాత ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్ముని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించున్నాడు. చూడండి, మేము అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మును ఆదరించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మేము కుమారుడిని కోల్పోయాం. మొదట మాకు బావ పుట్టాడు, రొనేల్ బావ మరి పుట్టాడు, మరి అందరికి తెలుసు. అయితే ఆ బాబు చనిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఆంధ్రాకి వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం. అయితే ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులకి ఆ ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. వచ్చి మాట్లాడుతూ ఒక ఫ్రెండ్ మాతో చెప్పిన మాట ఏంటంటే, నేను ఎంత బాధో నాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా మొదటిగా బాబు పుట్టి చనిపోయాడు అన్నమాట. అంటే ఆ పెయిన్, ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా కొడుకు పుట్టి చనిపోయాడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి శ్రమల గుండా వెళతాడో, శోధన గుండా వెళ్తాడో, అప్పుడు ఆ వ్యక్తి వేరే వ్యక్తి శోధన గుండా వెళ్ళినప్పుడు, అయ్యా నేను కూడా శోధన గుండా వెళ్ళాను, దేవుడు నన్ను ఆదరించాడు, నా సహాయం చేశాడు, నిన్ను కూడా విడిచిపెట్టడు అని చెప్పినప్పుడు ఏంటంటే అది ఆ వ్యక్తిని పురుకొల్పుతుంది, ధైర్యపరుస్తుంది, ఆ వ్యక్తి అర్థం చేసుకోగలదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు ఏ వ్యక్తి శ్రమ లేదనుకోండి, డబ్బులు ఆర్థికంగా అంటే డబ్బులు లేని పరిస్థితి లేదనుకోండి, నేను ఇలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తాను, అన్నా నాకు డబ్బులు లేవన్నా అని అంటే, ఇస్తాడులే దేవుడు ఇస్తాడులే
ఆయన మాటలు వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఆయన నన్ను ఆదరించలేడు మాట. ఒకవేళ కనుక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, ఆయన నిజంగా శ్రమల గుండా వెళ్ళి ఆ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నాను, నిజంగా చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నాను అని అంటే, అప్పుడు వెంటనే ఆయన ఆదరణ వేరేగా ఉంటుంది మాట. వెంటనే దగ్గర తీసుకుని, తమ్ముడు బాధపడొద్దు, ఏంటంటే నేను కూడా కష్టాలు గుండా వెళ్ళాను, దేవుడు ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు, నిన్ను కూడా విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తున్న మాట, మన ప్రధాన యాజకుడు కనికరమును నమ్మకం కలిగిన వాడు, ఆయన శోధించబడ్డాడు గనుక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను అర్థం చేసుకునేవాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో నీకున్న ఏ సమస్య ఉందో, నీకు ఏ ఇబ్బంది ఉందో, ఏ బాధ ఉందో, ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ అన్యాయమైన స్థితి కూడా నువ్వు వెళుతున్నావేమో, దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ఆయన మానవునిగా ఎందుకు వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన దేవుడు మానవునిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మనం కోల్పోయిన అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి. రెండవదిగా మనం చూస్తుంటే మనలను మహిమకు వారసులుగా చేయడానికి. మూడవదిగా అపవాదును ఓడించి మరణం అనే భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన మానవునిగా వచ్చాడు. చివరిగా మనం చూస్తూ ఉంటే మనకు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఆయన మానవునిగా వచ్చాడు. అటువంటి గొప్ప దేవుడు మనకి ఏంటంటే ఇటువంటి ఆదరణ ఇవ్వడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రాముఖ్యంగా ఒకవేళ నీవు ఇంకా రక్షించబడలేదేమో, మరణం అనే భయం చేత నీవు ఉన్నావేమో, యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే జీవంతో కూడిన నిరీక్షణ నీకుంటుంది. రక్షించబడ్డ మనం విశ్వాసులుగా కొనసాగుతుంటున్న మనం ఇబ్బందులు గుండా, శోధనలు గుండా, కష్టాలు గుండా వెళుతున్నప్పుడు మనల్ని అర్థం చేసుకుని మన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన దగ్గర మన కన్నీరు కాచినట్లయితే, ఆయన దగ్గర మనం దుఃఖపడినట్లయితే ఆయనకి చెబుతూ, ప్రభువా నీవే నన్ను అర్థం చేసుకునేవాడు, ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరు అని ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే మనల్ని దాటిపోయే దేవుడు కాదు. శోధింపబడుతున్న వారికి సహాయం చేయగలిగిన ప్రధాన యాజకుడు మన యేసుక్రీస్తు.